అందరికీ నమస్తే. జై హనుమాన్. నేను ఎప్పుడు పెట్టే వీడియోలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ వీడియో. గత 11 రోజులుగా నేనైతే ఒక సంకల్పం తీసుకున్నాను. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి రోజుకి 11 సార్లు 11 రోజులు హనుమాన్ చాలీసా చదువుకుంటాను అని చెప్పేసి ఈ 11 రోజుల్లో నేను ఫేస్ చేసిన పవర్ఫుల్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా చేంజెస్ అయితే చూశాను నేను, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. మీరు ఆల్రెడీ ఆంజనేయ స్వామి భక్తులైతే కనుక మీకు నేను చెప్పక్కర్లేదు, ఎంత పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకే తెలుస్తుంది. అలా కాకపోయినా కొత్తగా ఈ జర్నీ స్టార్ట్ చేస్తున్న డివోషనల్ సైడ్ ఈ వీడియో అయితే చూడండి, తెలియని విషయాలు తెలుసుకుంటారు, ఎలా మొదలు పెట్టాలో అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు బ్రహ్మ ముహూర్తంలో లేచి నేను రోజుకి 11 సార్లు చదువుకున్నాను హనుమాన్ చాలీసా అని చెప్పా కదా. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? సో బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో తెలుసుకుందాం. ముందైతే బ్రహ్మ ముహూర్తం సన్ రైజ్ కి 1.5 hours ముందు స్టార్ట్ అవుతుంది అండ్ దాని డ్యూరేషన్ వచ్చేసి 48 minutes అయితే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్ రైజ్ రేపొద్దున 6 o'clock ఉందనుకోండి, పొద్దున్నే 6 AM కి బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అయ్యేది 4:24కే స్టార్ట్ అయిపోతుంది. దాని 48 minutes డ్యూరేషన్ ఎండ్ అయ్యేది 5:12కి ఎండ్ అయిపోతుంది. సో ఈ టైంలో మన బాడీ అంటే మన జీవంలో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో, మన బాడీ అంటే ఫిజికల్ బాడీ కాదు, మన లోపల ప్రాణం ఏదైతే ఉంటుందో ఆ ప్రాణంలో ఉన్న శక్తి ప్యూర్గా స్టిల్గా చాలా హై ఉంటుంది. మనలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ చాలా హై పర్ఫార్మెన్స్లో ఉంటుంది. మన బాడీ కూడా కండక్టివ్గా ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఏమి ఇచ్చినా సరే ఈజీగా తీసుకోగలిగే శక్తి మన ప్రాణానికి ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఆ ముహూర్తంలో ప్యూరిటీ అండ్ స్టిల్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైం అనేది స్పెషల్గా డివోషనల్ పర్పసెస్కి లేదా బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేయాల్సిన వర్క్స్ ఏమైనా ఉంటే వాటికి డెడికేట్ చేస్తారు. సో బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదువుకున్నట్లయితే మీకు ఇంతకుముందు మంత్రం చదవటం రాకపోయినా సరే ఆ టైంలో చదివితే బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఒక మంచి నైట్ నిద్ర తర్వాత మనం లేచిన తర్వాత బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనకి ఆ మంత్రాలు అవన్నీ కూడా మన ప్రాణాన్ని చాలా ప్యూరిఫై చేస్తాయి. అలానే మనకి ఈజీగా గుర్తుండిపోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ వీటన్నిటిని మించి ఇప్పుడు జనరేషన్ భాషలో చెప్పాలంటే కనుక నేచర్ కూడా మన కోసం మేనిఫెస్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే ప్రకృతి మన కోసం మనం నేర్చుకునేదంతా కూడా మన బాడీ తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఆ టైంలో వేరే ఏ డీవియేషన్స్ ఉండవు మన బ్రెయిన్కి. మనం నేర్చుకునేది ఒక్కటే ఫోకస్లో ఉంటాం కాబట్టి మనం చేసే పని ఏదైతే ఉందో దాని ఫలితం కూడా తొందరగా వస్తుంది ఆ టైంలో చేస్తే. బ్రెయిన్లో ప్యూర్గా ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ ప్యూర్నెస్ అనేదే డివోషన్. ఆ ప్యూర్గా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, అంత ప్యూర్గా మీరు ఎప్పుడైతే ఇంటెన్షన్స్తో స్వామికి మిమ్మల్ని మీరు అర్పించేసుకుంటారో అప్పుడు మనం చేసే పనికి ఫలితం ఎక్కువ ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ కూడా వస్తాయి. అప్పుడు బ్రహ్మ ముహూర్తానికి డెఫినేషన్ నేను నేర్చుకున్నది అయితే ఇది. ఏమన్నా తప్పు చెప్పుంటే క్షమించండి. ఈ వీడియో మొత్తం మీద కూడా నేను నేర్చుకున్నవి, నా అనుభవాలు నేను చెప్తున్నాను. సో ఇప్పుడైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి నేను తయారు చేసుకున్న వస్తువులు లేదా నేను రెడీ చేసుకున్న వస్తువులు. ఫస్ట్ నేను ఆలోచించింది ఏంటంటే ఇల్లు శుద్ధిగా ఉందా లేదా, అంటే ఇల్లు నీట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఆ ముందు రోజు నేనేం చేశానంటే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నా. ఇంట్లో ఉన్న చెత్త ఏమైనా ఉంటే మొత్తం కూడా పడేసా. స్వీప్ చేసుకున్నా, మాప్ చేసుకున్నా. ఉతికి లేని బట్టలు ఏమైనా ఉంటే అన్నీ ఉతికేసుకున్నాను. నా బెడ్రూమ్లో నేను పడుకునేప్పుడు కోలాచూరో దగ్గర ఉన్న బెడ్షీట్స్ కానీ అన్నీ A to Z ఇల్లంతా తలకిందలు చేసేసి మొత్తం శుద్ధిగా చేసుకున్నాను అనమాట. అండ్ అలానే పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత పసుపు నీళ్ళు తీసుకొని సింహద్వారంతో మొదలు పెట్టేసి ఇల్లు చివరి దాకా కూడా మొత్తం పసుపు నీళ్ళు చల్లుకుంటూ వెళ్ళాను. దేవుడి సామాన్లు నేను ఏదైతే పట్టుకొని కడుగుతానో, దీపం కానీ ఇట్లాంటివన్నీ, హారతి పళ్ళెం కానీ ఇవన్నీ కూడా పసుపు నీళ్ళు చల్లి నేను శుద్ధి చేయడానికి ట్రై చేశాను పూజ మొదలయ్యే ముందు రోజు. ఆ తర్వాత మనల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలనేది నేను చూసుకున్నాను. అంటే తలస్నానం చేసుకొని, స్నానం చేసుకొని నీట్గా రెడీ అయ్యాను. ఆ తర్వాత మెయిన్ మనం ఆలోచించాల్సిన టాస్క్ ఏంటంటే మంత్రం చదవటం కూడా కాదు. స్వామి దగ్గరికి వెళ్తున్నాము, స్వామికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి, స్వామికి ఇష్టమైన ఫుడ్ ఏంటి. నేను మా అమ్మని అడిగితే స్వామికి ఇష్టమైన ఏంటి అంటే వడపప్పు పానకం పెట్టు, స్వామి చాలా సంతోషపడతారని చెప్పింది. సో అలా నేను తెలుసుకున్నది రోజు పొద్దున్నే లేచి చేశాను. అండ్ ఓపిక ఉన్న రోజు అప్పాలు కూడా చేశాను. నేను ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్లో చూపించాను నేను అప్పాలు చేస్తాను ఇంట్లో అని చెప్పి. స్వామికి అప్పాల మాల, అప్పాల దండ ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటారు పండగలప్పుడు. అలాంటివి నేను ఇంతకుముందు చాలా గుళ్ళల్లో చూశాను. అందుకని చెప్పి కొన్ని రోజులైతే అంటే ట్యూస్డేస్ లేదా సాటర్డేస్ నేనైతే అప్పాలు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించాను. మిగతా రోజులన్నీ కూడా పానకం ఇంకా వడపప్పు నైవేద్యంగా పెట్టాను. అండ్ ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే ఏ రోజు మొదలు పెడితే మంచిది అని చెప్పి. మనందరికీ తెలుసు ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన రోజులు మంగళవారం ఇంకా శనివారం. ఈ 2 రోజుల్లో మనం ఏ రోజు మొదలు పెట్టినా సరే చాలా మంచిది. నేనైతే మంగళవారం మొదలుపెట్టాను. శనివారం మనం శనీశ్వరుని ఎక్కువ పూజిస్తాము, ఆయనకి మంచి రోజు అని చెప్తాము. కానీ శనీశ్వరుడు ఆంజనేయ స్వామికి ఒక ప్రామిస్ ఇచ్చారు, అంటే ఒక మాట ఇచ్చారు. ఏంటంటే శనివారం ఆంజనేయ స్వామికి ఎవరైతే ధనం పెట్టుకొని పూజ చేస్తారో వాళ్ళకి శని ప్రభావం లేకుండా
ఆంజనేయ స్వామి రక్షణలు ఉంటాయని చెప్పేసి. ఇది నేను ఎందుకు చెప్పానంటే, పొరపాటున మీరు ట్యూస్డే స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేయడం కుదరకపోతే ఏం కంగారు పడద్దు. సాటర్డే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సాటర్డే కూడా ఆస్పీషియస్ డే ఆంజనేయ స్వామికి. అండ్ ఇప్పుడైతే పూజా విధానానికి వచ్చేద్దాము. పూజలో మనం ఫస్ట్ చేసేది ఏంటి, దీపం కుంది రెడీ చేస్తాము. మట్టి ప్రమిదలు దొరికితే మీ దగ్గర అవి తీసుకొని నేతి దీపం వెలిగించండి. ఆవు నెయ్యితో చేసే దీపం వెలిగించమని చెప్పి నేనైతే తెలుసుకున్నాను. చాలా మంచి ప్రభావం ఉంటుంది. అండ్ దైవ కార్యక్రమాలకి ఎక్కడికి వెళ్ళినా సరే, మనం గుళ్ళల్లో కానీ వేరే ఏ చోట్లైనా సరే ఆవు నెత్తితో దీపం వెలిగిస్తే మంచిదని అందరూ చెప్తా ఉంటారు. సో నేను అదే ఫాలో అయ్యాను. సో దీపం వెలిగించిన తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పేసి ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకోండి. అందులో నుంచి స్పూన్తో తీసుకొని ఒకసారి ఫస్ట్ టైం వేసుకొని చేయి కడుక్కోవాలి. ఆ తర్వాత ఓం కేశవాయ స్వాహ అని ఒకసారి పోసుకొని తాగండి. అలా నారాయణాయ స్వాహ ఇంకోసారి, అలా మాధవాయ స్వాహ ఇంకోసారి, అలా 3 సార్లు తాగాలి. ఆ తర్వాత 4వసారి మళ్ళీ ఆచమనం చేసుకొని ఆ చేయి కడుక్కోండి, చేయి తుడిచేసుకోండి. అండ్ మీరు గమనించినట్లయితే ఆచమనంలో అన్ని విష్ణుమూర్తి నామాలే ఉంటాయి. ఆయన ఎందుకు తలుచుకుంటాము అంటే హీ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్. ఇంకా ఆయనకు మించిన స్వచ్ఛమైన ఫామ్ ఇంకోటి లేదు. ఆయన గురించి చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. సో ఆయన నామం మనం తలుచుకుంటే మన ఆత్మ, మన ఫిజికల్ బాడీ, మన మెంటల్ కండిషన్ ఇవన్నీ కూడా ప్యూర్ అవుతాయి అన్నమాట పూజకు కూర్చునే ముందు. అండ్ సైంటిఫిక్గా లేదా ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే 3 రకాల దోషాలు ఉంటాయి మనకి. వతదోష, పితదోష అండ్ కఫదోష. ఈ 3 దోషాలకి మంచిది 3 సార్లు వాటర్ సిప్ చేస్తే మనం అని చెప్పేసి పూజకు కూర్చునే ముందు అలా చేయమంటారు. సో ఆచమనం అయిపోయిన తర్వాత ఇంకా మనం చాలీసా చదవటం అయితే మొదలు పెడతాము. చాలీసా చదివే ముందు మీ అందరికి ఇంకొక క్వశ్చన్ ఉండి ఉండొచ్చు చాలామందికి. తెలుగులో నాకు అంత పెద్ద పెద్ద మంత్రాలు చదవటం రాదు అనుకుంటారు. చిన్నగా నేర్చుకోండి. ప్రస్తుతానికి పూజకి మీకు అవి చదవటం ఎట్టి పరిస్థితుల్లో కుదరట్లేదు అనుకుంటే, పూజ మీరు ఏ రోజు అనుకుంటున్నారో ఆ రోజుకి ఒక 3-4 డేస్ ముందే హనుమాన్ చాలీసా వినండి. ఇంటర్నెట్లో చాలానే ఉన్నాయి, స్పాటిఫైలో, యూట్యూబ్లో ఫుల్గా ఉంటాయి. మీకు ఏ వర్షన్ నచ్చితే ఆ వర్షన్ పెట్టుకొని వినండి. ఆ చాలీసా నడిచేటప్పుడే మీరు కూడా ఆ చాలీసాతో పాటు చదవడానికి ట్రై చేయండి. ఎంత చేసినా కుదరలేదు అనుకుంటే మీకోసం ఇంగ్లీష్ చాలీసా కూడా ఉంది. అది ఫోన్లో తీసుకొని లేదా అది ప్రింట్ తీసుకొని స్వామి ముందు కూర్చొని మంత్రం పొల్లొత్తులు తప్పుపోకుండా చదువుకోండి. ఒకరోజు ముందే కూర్చొని పూజ చేసుకొని అక్కడ కూర్చొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు నీట్గా ఒత్తులు తప్పుపోకుండా చదువుకోగలుగుతారు. అండ్ పూజ స్టార్ట్ చేసే ముందు నేను పర్సనల్గా చేసుకుంది ఏంటంటే, చాలీసా చదివే ముందు, చాలీసా చదివిన తర్వాత రాముల వారిని తలుచుకుంటా లేదా రామనామం తలుచుకుని చెప్తాను. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఆంజనేయ స్వామిని మించిన భక్తుడు లేడు రాముల వారికి, అందరికీ తెలుసు అది. సో రాముల వారిని మనం ఎంత తలుచుకుంటే ఆంజనేయ స్వామి అంత సంతోషపడతారు. అంత మీకు అనుకున్నది తొందరగా ఫాస్ట్గా జరుగుతుందనే నమ్మకం. ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామిని పిలిచినా రావటం లేట్ అవ్వచ్చేమో కానీ ఆ రాముల వారిని పిలిస్తే మాత్రం రావటం పక్కా. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, హనుమాన్ చాలీసా చదివేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని జాగ్రత్తలు. బ్రహ్మ ముహూర్తం ఆ కొంచెం సేపే ఉంటుంది కదా అని చెప్పి హడావిడిగా గజిబిజిగా చదివేయకూడదు. ఎంత మంత్రం మనకి సొంతగా తెలిసినా, ఎంత చాలీసా సొంతగా మనం చదువుకోగలిగినా ఫస్ట్ రోజు ఏం చేయండి అంటే, బుక్ చూసి ఒత్తులు పొల్లులు తప్పుపోకుండా నిదానంగా కాన్సన్ట్రేషన్తో స్వామిని దండం పెట్టుకోండి. చాలా మంచిది. హడావిడిగా టైం అయిపోతుందని చెప్పి పిచ్చిగా చదివేస్తే మనం చేసేదానికి ఉపయోగం ఉండదు. మీరు కాన్సన్ట్రేషన్ ఆయన మీద పెట్టాలి. ఆయన్ని తలుచుకుంటూ ఆయన మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు ఒక పిక్చర్ చేసుకోండి మైండ్లో. అలా తలుచుకుంటూ చదువుకుంటూ మంత్రం చదవండి. అప్పుడు చాలా మంచిగా మనకి బెనిఫిట్స్ అనేవి వస్తాయి. బెనిఫిట్స్ రావడం అనే కోసం కాదు, మనకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. అండ్ స్వామికి మనం ఎంతైతే కాన్సన్ట్రేషన్తో దండం పెట్టుకుంటామో, ఎంత మనం ఆయన మీద ఫోకస్ పెట్టి భక్తితో దండం పెట్టుకుంటామో అంత మంచిది మనకి. అందుకని చెప్పేసి తప్పులు పోకుండా నిదానంగా చదువుకోండి. చిన్నగా చదువుతూ మనకు అదే ముహూర్తంలో 11 సార్లు చదివేయడం అనేది అలవాటు అవుతుంది. ఒకేసారి ఎవ్వరికి రాదు. అండ్ తప్పులు పోయినా సరే కంగారు పడద్దు, ఏమీ కాదు. ఒకసారి మళ్ళీ ఆ లైన్ వరకు చదువుకోండి, లేదా సెకండ్ రిపీటేషన్ ఎప్పుడైతే చేస్తారో ఆ రిపీటేషన్లో తప్పు పోకుండా చూసుకోండి. అండ్ ఇందాక నేను చెప్పా కదా, రామనామం ఒక 108 టైమ్స్ చదువుకోండి అని చెప్పేసి. ఆ టైమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఒక జపమాల తీసుకొచ్చుకోండి. ఆ జపమాలతో ఇట్లా చదువుకుంటూ మీ వైపు తిప్పుకుంటూ జపమాలని 108 టైమ్స్ రామనామం జపం చేసుకున్న తర్వాత అప్పుడు హనుమాన్ చాలీసా మొదలు పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చాలా మంది దగ్గర విన్నాను, హనుమాన్ చాలీసా మనం మొదలుపెట్టే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అక్కడ పెట్టమంటారు. పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి ఆ అట్మాస్ఫియర్లో. సో హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేస్తే చాలా మంచిది, మనకి చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అండ్ మంచి జరుగుతుంది అని కూడా అంటారు. తప్పులేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. అది పెట్టడం మర్చిపోయినా సరే ఏం కంగారు పడద్దు. ఇన్ఫ్యాక్ట్ నేను పెట్టలేదు. ఈ వీడియో చేసే ముందు నేను కరెక్ట్గా ఫ్యాక్ట్ అనేది చూశాను. బట్ మనం నైవేద్యం అయితే పెడతాం కదా స్వామి దగ్గర పూజ కంటే ముందే. పూజ అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టేసి అది మనం తింటాం కదా, అప్పుడు అంతే ఫలితం వస్తుంది. సో కంగారు ఏం పడద్దు. సో ఇప్పుడు దాకా మనం ఏ టైంలో లెగవాలి,
ఎలా మంత్రం చదువుకోవాలి, తెలుగు మంత్రం చదవడం రాకపోతే ఇంగ్లీష్ మంత్రం చదువుకోవాలని నేర్చుకున్నాము. ప్రసాదాలు స్వామికి ఇష్టమైన ఎలాంటివో నాకు తెలుసు, నేను మీకు చెప్పాను. మీకు ఇంకా ఏదైనా చేయాలనిపిస్తే మీ శక్తి కొద్దీ మీరు చేయండి, ఏమి కాదు. ఎంత ఎక్కువ చేస్తే, ఎంత ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువ పెడితే స్వామి అంత అనుగ్రహిస్తారు మిమ్మల్ని. తప్పేం లేదు. మన కష్టపడిందే మనకి ఏం ఫలితం రాదంటారు కదా, అదే ప్రైమరీ ఎగ్జాంపుల్. మీరు ఎంత కష్టపడి ఎంత ఇష్టంగా ఆయనకి చేస్తే అంత ఫలితం మన మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 11 రోజులు మనం చాలీసా కంప్లీట్ అయిపోయేదాకా మనం అనుకున్నది ఎలా నిష్టగా ఉండాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫుడ్ ఎలాంటివి తినొచ్చు, ఎలాంటివి తినకూడదు, బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా చెప్తాను. నేను ఫాలో అయినవి, నాకు తెలిసినవి. ఇంకేమన్నా ఉంటే మీరు ఫాలో అవ్వండి, ఫీల్ ఫ్రీ టు ఫాలో దెమ్, ఏం పర్లేదు. సో ఫస్ట్ వచ్చేది అన్నిటికంటే ఇంపార్టెంట్ సంకల్పం. అసలు మనం ఎందుకు చేస్తున్నాము ఈ 11 రోజులు హనుమాన్ చాలీసా అనేది స్వామికి మనం క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. సంకల్పం తీసుకున్న తర్వాత ఆ సంకల్పం నెరవేరడానికి మనం కష్టపడి, ఇప్పుడు నేను చెప్పే రూల్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇష్టంగా ఫాలో అవ్వాలి, కష్టంగా, ప్రెషర్తో, భయపడుతూ కాదు. స్వామి మీద ఇష్టంతో, స్వామి మీద భక్తితో చేయాలి. అప్పుడు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి మనకి. బెనిఫిట్స్ అనే కాకపోయినా చాలా మంచిది. స్వామి మీద భక్తితో ఉండాలి, ఇప్పుడు భయంతో కాదు. నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కదా భయపడాల్సింది. నువ్వు చేసే తప్పులు, చేయని తప్పులు, చేయబోయే తప్పులు అన్నీ స్వామికి తెలుసు. సో ఆయన దగ్గర దాచిపెట్టాల్సింది ఏం లేదు. సో భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి సరెండర్ చేసుకోవటం మనల్ని మనం. నాకేం తెలీదు, మీ భక్తి నాకు కావాలి, బ్లైండ్గా నేను ఫాలో అయిపోతున్నా రూల్స్ అని చెప్పేసి ఆయన మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళండి, అన్నీ మంచిగా జరుగుతుంది. సెకండ్ వచ్చేసి ప్యూరిటీ అండ్ క్లెన్లీనెస్. ఇందాక చెప్పినట్టు ఇల్లు శుద్ధి చేసుకుంటాము. మనం ఇప్పిన బట్టలు అయితే వేసుకోకూడదు, కంపల్సరీ ఉతికిన బట్టలే వేసుకోవాలి. అండ్ ఒక్కరోజు వేసుకున్న బట్టలు ఉతకకుండా ఇంకొక రోజు వేసుకోకూడదు. ప్రతిరోజు ఉతికిన బట్టలు వేసుకోవాలి మనం కంపల్సరీ. కుదిరితే పీస్ఫుల్గా ఉండడానికి పీస్ఫుల్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి, లైక్ వైట్ కానీ ఇట్లాంటివి. అండ్ ఆంజనేయ స్వామికి సింధూరంతో ఎక్కువ పూజ చేస్తాం కాబట్టి మనం, మీకు నచ్చితే సింధూరం కలర్ వేసుకోండి. బట్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి వైట్ కలర్ అనేది సూచకం అనమాట, అందుకని చెప్పేసి వైట్ వేసుకోండి. అండ్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు ఇట్లాంటివి అంటే కనుక, చుట్టుపక్కల ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండే ఎన్విరాన్మెంట్లో లేకుండా ఒక క్వైట్ ప్లేస్లో మీ పూజా మందిరంలో కూర్చొని స్వామి ఫోటో ముందు కానీ, స్వామి బొమ్మ ఏదైతే ఉంటుందో మీ దగ్గర చిన్న విగ్రహం, ఆ విగ్రహం ముందే ప్రతిరోజు లేచి అదే టైంకి అదే ప్రొసీజర్లో చాలీసా చదువుకోండి. ఈ రోజు 5 o'clockకి చేసి రేపు 6 o'clockకి, ఎల్లుండి 7 o'clockకి అట్లా పనిచేయదు. ఒకే ఫోటో పెట్టుకోండి లేదా ఒకే విగ్రహం పెట్టుకోండి. రోజు లేసే బ్రహ్మ ముహూర్తం చేసుకుంటున్నారు అంటే కనుక అదే ముహూర్తంలో 11 రోజులు చదువుకోవాలి, అప్పుడే మనకి చాలా మంచిది. సో మనం మాట్లాడుకున్నట్టు ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిరోజు సేమ్. అండ్ స్వామికి తమలపాకులతో కూడా పూజ చేస్తారు కదా. నాకైతే ఇక్కడ తమలపాకుల చెట్టు ఉండేది, బట్ వింటర్ రావడం వల్ల అయిపోయింది. ఇండియన్ స్టోర్కి వెళ్ళి తమలపాకుల సెట్ ఒకటి తెచ్చుకున్నాను నేనైతే. రోజు స్వామికి తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసేసి స్వామి ముందు పెట్టి అప్పుడు నేను చాలీసా అనేది మొదలు పెట్టుకున్నాను. ఇంకా దీని తర్వాత అసలు హనుమాన్ చాలీసా చదువుకోవటం 11 సార్లు అయిపోయేదాకా వేరే డైవర్షన్స్ ఏది మీ బ్రెయిన్లో పెట్టుకోవద్దు. మీరు కూర్చున్నదే భక్తితో ఆయనకి దండం పెట్టుకోవడానికి. సో 11 సార్లు అయిపోయేదాకా వేరే పని పెట్టుకోవద్దు. 2 సార్లు చదివి ఇప్పుడే వస్తా, కొంచెం ఆకలేస్తుంది, వాటర్ తాగేసి వస్తా అని చెప్పి వెళ్ళొద్దు. అలాంటివి ఏమి చేయొద్దు. భక్తితో 11 సార్లు అయిపోయేదాకా ఉండండి, అక్కడ చదువుకోండి, వెళ్ళండి. అండ్ మనం కూర్చునే ఆసనం కూడా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఒక చిన్న పీట ఉండొచ్చు ఇంట్లో, లేదా ఒక చిన్న చాప, ఒక మ్యాట్, ఒక గుడ్డ ముక్క ఏదో ఒకటి తీసుకోండి. కంటిన్యూస్గా అదే ఆసనంలో కూర్చోండి. ఇలా ఎందుకు చెప్తారు అంటే కనుక, మీరు ఏదైతే విగ్రహం ఫోటో వాడతారో, ఏదైతే ఆసనం, ఏదైతే ఇవన్నీ వాడతారో, మీరు చదువుకునే కొద్దీ హనుమాన్ చాలీసా మీ డైటీ, అదే మీ ఆంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామిని అక్కడికి ఇన్వైట్ చేస్తున్నట్టు. ఇన్వైట్ చేసినప్పుడు స్టడీగా ఒక దగ్గర ఉండాలి కదా. ఆ స్టడీగా ఒక దగ్గర ఉండటానికి ఇట్లా యూనిఫామ్గా మనల్ని మెయింటైన్ చేయమంటారు. వచ్చి ఒకరోజు రెడ్ కలర్ క్లాత్ వాడతాను, ఒకరోజు ఇది తీసేసి నెక్స్ట్ వైట్ కలర్ క్లాత్ వాడతాను, ఆ తర్వాత ఎల్లో కలర్ క్లాత్, ఇలా వర్క్ అవ్వదు. ఎందుకంటే స్వామిని మీరు అక్కడికి పిలిచి అక్కడ కూర్చోబెడుతున్నారు. సో ఆ ప్లేస్లో అదంతా సేమ్ ఉండాలి. అప్పుడే మనకు ఆ పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే, చాలా మంది అంటూ ఉంటారు మీరు హిందువులు రాయిలకి పూజ చేస్తారు, ఏ రాయి కనిపించినా ఆ రాయికి పూజ చేసేస్తారని చెప్పి. దీని వెనక అలా చాలా పెద్ద రీజనే ఉంది. కొంచెం యాక్చువల్లీ ఆలోచిస్తే మనకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు ఇదంతా కూడా. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దులే, వదిలేసే ఇట్లాంటివి అంటారు. కానీ ఎందుకు మనం ఒక రాయిని పూజిస్తాము అనేది మనకి ఎవరు చెప్పరు. నేను చెప్తా మీకు, నేను తెలుసుకున్నది. ఒక విగ్రహాన్ని మనం ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత, ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేరే యుగంలో, కలియుగం స్టార్ట్ అవ్వకముందు కొన్ని నెలల తరబడి ప్రాణప్రతిష్ఠ చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కొన్ని రోజుల తరబడే చేస్తారు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ స్వామిని పిలిచి ఆ విగ్రహంలో ఉండమంటున్నాం మనం, మన కోసం, మన బ్లెస్సింగ్ కోసం. ఆ స్వామి వచ్చి ఆ విగ్రహంలో ఉన్నప్పుడు, ఈ విగ్రహం నాకు వద్దు, మళ్ళీ రేపు ఇంకో విగ్రహాన్ని పూజ చేస్తాను ఎలా అంటాము? అదే విగ్రహాన్ని మనం పూజిస్తాము. అంత పెద్ద ప్రాణప్రతిష్ఠ ప్రొసీజర్ చేసిన తర్వాత మనం అదే విగ్రహాన్ని పూజిస్తే అదే పాజిటివిటీ మనకి స్వామికి మధ్యలో ఆ కనెక్షన్ అనేది, ఆ శక్తి అనేది ఫామ్ అవుతుంది. అంతేగాని రోజుకొకటి మార్చి రోజుకొక వస్తువు తీసుకొస్తే మన కోసం, మన ఫ్రెండ్ కాదు కదా రోజుకో విగ్రహం నుంచి ఇంకో విగ్రహానికి జంప్ అవడానికి. అందుకని చెప్పి ఒకటే కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే మంచిదన్నమాట.
అది దాని వెనకాల ఉన్న రీజన్. మనం కూర్చునే పీట ఆసనం ఏదైతే ఉంటుందో ఒకటే ఆసనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన రీజన్ సేమ్ అదే పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ చేయడానికి మీ దగ్గర ఉన్న పీట కానీ చాప కానీ ఏదో ఒకటి అదొక్కటే వేసుకొని కూర్చోండి ప్రతిరోజు. అప్పుడు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైటరీ ఇంపాక్ట్స్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది నేను ట్యూస్డే నాన్ వెజ్ తిన్ను, సాటర్డే నాన్ వెజ్ తిన్ను, ఈ దేవుడికి ఆ దేవుడికి అని చెప్పి మిగతా రోజులు నువ్వు నాన్ వెజ్ తింటే ఆ దేవుడు చూడడానుకుంటున్నావే ఇంటి పైనుంచి నువ్వు. సో అలా కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే జీవహింస అనేది మహాపాపం. కమింగ్ టు దట్, మనం ఈ 11 రోజులు హనుమాన్ చాలీసా చదువుకునేటప్పుడు నాన్ వెజ్, ఆల్కహాల్, సిగరెట్స్ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్లకుండా వెజిటేరియన్ ఫుడ్ అంటే సాత్విక్ ఫుడ్ తింటే మనకి చాలా మంచిది. సాత్విక్ ఫుడ్ అంటే ఏంటంటే ఆనియన్స్, గార్లిక్స్ ఇలాంటివి లేకుండా వండుకోవటం. ఇంకా ప్యూరెస్ట్ సాత్విక్ ఫుడ్లోకి వెళ్ళాలి అంటే కనుక మట్టి కుండల్లో వండుకుంటారు. అవి అందరికీ అన్నీ కుదరవు కాబట్టి ఆనియన్, గార్లిక్ లేకుండా ప్యూర్ వెజ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అలా తింటే చాలా మంచిది. మీరు ఒక పక్క ఒక జంతువుని చంపేసి సైంటిఫికల్గా మీరు ఆలోచిస్తే ఒక జంతువుని చంపేటప్పుడు దానిలో క్రియేట్ అయ్యే భయానికి ఆ హార్మోన్స్ ఎంత నెగిటివ్గా దాని బాడీ మజిల్స్ని కానీ దానిని ఇంపాక్ట్ చేస్తుందో అది ఎవరికి తెలియదు, అంత ఆలోచించరు. టేస్ట్ బాగుంది కానీ తినేస్తారు. మీరు తిని అదే నెగిటివ్ భయం అయిన హార్మోన్స్ దాని మజిల్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తుందో అదే మజిల్ని మీరు తింటే మీకు దానిలో ఉండే ఆ మొద్దు శరీరము, ఆ తత్వము అదే వస్తుంది. అంతేగాని భక్తి, సెన్సిటివిటీ ఇలాంటివి రావు. అందుకని చెప్పేసి నాన్ వెజ్ అనేది తినరు అనమాట మన వాళ్ళు. ప్యూర్ వెజ్ సాత్విక్ డైట్ అయితే ఫాలో అవ్వండి. అండ్ క్లియర్గా ఇంకోటైతే మనం ఫాలో అవ్వాలి, సెలిబసీ అంటే బ్రహ్మచార్యం ఫాలో అవ్వాలి. బాడీకి కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, ఆ ఫిజికల్ నీడ్స్ జోలికి వెళ్ళకూడదు. అండ్ అలానే పిచ్చి ఆర్గ్యుమెంట్స్లోకి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయటము, ఇంకా నెగిటివ్ థింకింగ్, ఒకరిని హేళన చేసేలాగా, ఒకరిని హింస పెట్టేలాగా ఇట్లాంటి ఆలోచనలు తీసేయాలి మన బ్రెయిన్లో నుంచి. అలాంటి పనులు చేయకూడదు మనము. ఎందుకంటే ది మోస్ట్ పవర్ఫుల్ డివైన్ ఎనర్జీని మీరు ఇన్వోక్ చేసి అంత పాజిటివిటీని మీరు ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు మళ్ళీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి మళ్ళీ అసలు దైవానికి సంబంధం లేని కాన్సెప్ట్లో బిహేవ్ చేస్తానంటే రెండు ఎనర్జీస్ మ్యాచ్ అవ్వవు కదా. అందుకని చెప్పేసి బ్రహ్మచార్యం అయితే మెయింటైన్ చేయాలి. ఆ 11 రోజులు కుదిరితే మైండ్ చాలా పీస్ఫుల్గా పెట్టుకోండి. కుదిరినంతసేపు, కుదిరినంత టైం ఆంజనేయ స్వామిని, రాముల వారిని తలుచుకుంటూ ఉండండి. కుదిరితే వాళ్ళ సినిమాలు ఏమైనా ఉంటే చూడండి, వాళ్ళ వీడియోలు ఏమైనా ఉంటే చూడండి. చాగంటి గారి వీడియోలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అవి చూడండి. వాళ్ళ పాటలు వినండి. పాజిటివ్గా వాళ్ళనే తలుచుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి మనం 11 రోజులు. ఆ నమ్మరు, అప్పుడు వచ్చే చేంజ్, అప్పుడు వచ్చే మోటివేషన్, అప్పుడు వచ్చే ఇది ఎప్పుడు రాదు మనకి. అంత డెడికేషన్తో, అంత భక్తితో స్వామి ముందుకెళ్తే మనం. అండ్ బాగా గుర్తుపెట్టుకోవాలి, హనుమాన్ చాలీసా మనం చదివేటప్పుడు పడుకొని ఒళ్ళిర్చుకుంటూ ఇట్లా చాలీసా చదువుకోవద్దు. స్నానం చేసి నీట్గా తలస్నానం చేసి పసుపు నీళ్ళు చల్లుకొని మీద మంచి ఉతికిన బట్టలు వేసుకొని డెడికేటెడ్గా ఒక ఫోటో ముందు కానీ ఒక చిన్న విగ్రహం ముందు కానీ కూర్చొని ఆయనకి పూజ చేసిన తర్వాత అక్కడ కూర్చొని చదువుకోవాలి మనము. వేరే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఇటు పక్క వంట చేస్తూ ఇటు పక్క చాలీసా చదువుకోవద్దు, తప్పది. ఆయనకి మాత్రమే మన మైండ్ డెడికేట్ చేయాలి. అండ్ మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి, మనల్ని మనం ఆయన ముందు అర్పించేసుకోవాలి. స్వామి నాకేం తెలియదు, మీరే చూసుకోండి, అంతా భక్తితో మీ దగ్గరికి రావాలనుకుంటున్నా, మీ భక్తి నాకు తెలియాలనుకుంటున్నాను, అందుకని చెప్పేసి చేస్తున్నా అని చెప్పేసి దండం పెట్టుకోవాలి. ప్యూర్గా ఆయన మీద భక్తితో మాత్రమే వెళ్ళాలి, భయంతో వెళ్ళకూడదు. అరే ఇది చేస్తే స్వామి మనని ఏమైనా చేస్తారేమో, అలా కాదు. ప్యూర్గా భక్తితో వెళ్ళాలి. అప్పుడే మనకి నిజమైన పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ 11 రోజులు అయిపోయిన తర్వాత 11వ రోజు మనం నైవేద్యాలు ఏమేమి పెడతామంటే స్వామికి ఇష్టమైన అన్నీ పెట్టండి. కొబ్బరికాయ కొట్టాలి. ఫస్ట్ రోజు మనం మొదలు పెట్టే ముందు కొబ్బరికాయ కొట్టి సంకల్పం తీసుకొని ఆచమనం చేసి హనుమాన్ చాలీసా అనేది మొదలు పెడతాం. 11 రోజులు అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత చివరి రోజున నైవేద్యాలన్నీ స్వామికి పెట్టేసి ఆయనకి ఇష్టమైన అన్ని మళ్ళీ కొబ్బరికాయ కొట్టి అప్పుడు దండం పెట్టుకోవాలి మనము. అప్పుడు పూజ కంప్లీట్ అయినట్టు. ఆ 11 రోజులు మీరు అనుకున్నది కంప్లీట్ అయినట్టు. అండ్ కుదిరితే పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ ఫుడ్ చేయండి. తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న జంతువులకి, స్పెషల్గా కోతులు ఉంటే కోతులకి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా వేరే ఏ యానిమల్స్కి అయినా సరే ఆకలితో ఉన్న జీవాలకి ఇస్తే ఫుడ్ చాలా 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 మంచిది. అండ్ 11వ రోజున హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత బజరంగ్ బాన్ చదువుకోవాలని చెప్పేసి చాలా మంది చెప్తారు. సో 11వసారి హనుమాన్ చాలీసా చదివిన తర్వాత బజరంగ్ బాన్ చదువుకోవాలి. 12వసారి ఉంటుంది కదా, 12వసారి చాలీసా కాకుండా బజరంగ్ బాన్ చదువుకుంటే మంచిది. బజరంగ్ బాన్ బేసిక్గా ఏంటంటే ఒక కవచం అనమాట. అంటే ఒక ప్రొటెక్షన్, ఒక మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనకి ఏం కాకుండా ఒక కవచం లాగా ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. సో ఇది చదువుకోవచ్చా లేదా అనేది చాలా ఏమంటారు ఆర్గ్యుమెంట్ చేసుకోగలిగే టాపిక్. నేను తెలుసుకున్నది ఏంటంటే చదువుకుంటే మంచిదే, ఏం ప్రాబ్లం లేదు. బట్ మీకు డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న అయ్యవార్లు, పంతులు గారులు ఎవరైతే ఉంటారో గుడిలో, ఆ గుడికి వెళ్ళి, ఆంజనేయ స్వామి టెంపుల్లో గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారిని అడగండి. ఈ 11 రోజులు చాలీసా ఎలా చేసుకోవాలి, ఏ మంత్రాలు చదవాలి, ఏ మంత్రాలు చదవకూడదు, ఇలాంటివన్నీ కూడా ఇంకా క్లియర్గా వాళ్ళైతే చెప్పగలుగుతారు. నాకు ఇక్కడ ఆ టెంపుల్స్లో అంత
గొప్పగా చేయగలిగే వాళ్ళు చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. అందుకని చెప్పి నేను తెలుసుకున్నది వేరే సోర్సెస్ ద్వారా. సో అందుకని చెప్పి నేను 11వ రోజు అయితే బజరంగ్ మాన్ చదువుకున్నాను. అండ్ అది ఇంకొంచెం కష్టంగా ఉంటుంది చాలీసా మీద. సో ఒత్తులు తప్పుపోకుండా చదువుకోండి, చాలా మంచిది. సో ఇప్పుడైతే 11 రోజులు ఎలా చేయాలి మొత్తం అనేది మాట్లాడుకున్నాము. నేను పర్సనల్గా ఆ 11 రోజులు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజెస్ మాట్లాడేసేస్తా. మాకు అసలే చలికాలము, పొద్దున్నే లేవడం అంటే చాలా బద్ధకంగా ఉంటుంది. చలిలో లేగటం అంటే పొద్దున్నే చూరకోల కోసం లెగుస్తాను. ఒక 6 o'clock అట్లా లెగుస్తాను ఎవ్రీడే నార్మల్గా అయితే కనుక వాళ్ళిద్దరిని బయటకి పనికి తీసుకెళ్ళడానికి. ఆ పొద్దున్నే లేవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది బ్రహ్మముహూర్తంలో లేచి, ఇండియాకి ఇక్కడికి బ్రహ్మముహూర్తం టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది. మీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి ఉంటుంది. దానిలోకి నేను వెళ్ళను. బట్ ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది పొద్దున్నే లేవడం. బట్ ఒకసారి 2 సార్లు లేచిన తర్వాత అలవాటు అయిపోయింది. ఏదన్నా ఒక రోజు బాగా మైండ్ డిస్టర్బ్డ్గా ఉండి పిచ్చిగా ఉందనుకోండి, ఆ తర్వాత రోజు మళ్ళీ అదే బ్రహ్మముహూర్తం టైంలో లేవటానికి కొంచెం కష్టం అనిపించేది. అంటే మనకున్న లోపల డిస్టర్బెన్సెస్కి లేవాలా అనిపిస్తుంది. బట్ లెగిచి చేసుకున్న తర్వాత అందులో వచ్చే పాజిటివ్ ఫీలింగ్ చాలా వేరుండింది. రోజు పొద్దున్నే వీళ్ళతో వాకింగ్కి వెళ్తాను, లేస్తాను, అది నార్మల్ ఉంటుంది. ఇట్లా బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోవటం, ఒక డైటీకి నన్ను నేను సమర్పించేసుకోవటం అంటే అది వేరే రకంగా ఉండింది నాకైతే ఆ 11 రోజులు. 11 రోజులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా లెగుస్తున్నాను. సో ఇప్పుడు లేచేదానికి అప్పుడు లేచి దండం పెట్టుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉండింది. అండ్ నా దగ్గర రోజులో టైం ఎక్కువ ఉండింది నాకు నేను స్పెండ్ చేసుకోవడానికి. పొద్దున్నే లేస్తే మళ్ళీ ఒక్కొక్కసారి పడుకునేవాడిని. అందరూ పడుకోకూడదు అంటారు. చాలీసా చదువుకున్న 11 రోజులు పొద్దున్నే లేస్తే మళ్ళీ నైట్ దా పడుకోకూడదు అంటారు. అండ్ నేనైతే కొన్నిసార్లు తట్టుకోలేక పడుకుండిపోయాను. మ్యాట్రెస్ తీసేసి ఓన్లీ చాప మీద ఒక దుప్పటేసుకొని పడుకున్నాను. నేనైతే ఇలా ఫాలో అవ్వాలి అని రూల్ ఏం లేదు, బట్ ఫాలో అయితే మంచిదని చెప్తారు అందరూ. సో మీరు కూడా కుదిరితే ఒక చాప వేసుకొని చాప మీద పడుకోండి. అండ్ పాజిటివ్ ఇంపాక్ట్స్ అయితే కనుక ఆ పాజిటివ్ థాట్స్ కానీ, ఆ ఫీలింగ్ కానీ, తెలియని ఆనందం వస్తుంది. బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ కానీ పోతాయి. నాకు చాలానే కావాలి లైఫ్లో. ఇప్పుడు చాలా తీసుకోవడానికి లైఫ్లో, చాలా నాకు నేను సంపాదించుకోవడానికి చాలా వాటి వెనకాల పరిగెడుతున్నాను నేను. చాలీసా స్టార్ట్ చేసే ముందు రోజు దాకా ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సంపాదించుకుంటాను, ఎప్పుడు చేస్తాను, ఇది ఎప్పుడు ఇది అని ఉండేది నా బ్రెయిన్లో. యూట్యూబ్ ఒక పక్క, కోలాచూరు ఒక పక్క, నా జాబ్ ఒక పక్క, ఇక్కడ నేను సెటిల్ అవ్వాల్సింది ఒక పక్క, ఇండియాలో ఒక పక్క, ఇన్ని ఆలోచనలు పిచ్చిగా ఉండే నా బ్రెయిన్లో. నిమిషానికి ఒక పని చేస్తూ ఉండేవాడిని, విచిత్రమైన పని అంతా చేస్తూ ఉండేవాడిని. సో ఆ 11 రోజులు మాత్రం కొంచెం స్థిరపడ్డా, కొంచెం పాజిటివ్గా అయింది. ఆ ఆలోచనలు వచ్చినా సంపాదించుకోవాలి, నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి అనే ఆలోచనలు వచ్చినా సరే అన్నీ అయిపోతాయిలే టైంకి, మనం అనుకున్నా ఇప్పుడు మనం మాన్యువల్గా చేంజ్ చేయగలిగేది ఏం లేదు, అన్నీ అయిపోతాయి అనే పాజిటివ్ ఆలోచన నాకు తెలియకుండా నన్ను నేనే కామ్ డౌన్ చేసుకున్నా కొన్ని రోజులైతే అలాంటి థాట్స్ వచ్చినప్పుడు. సో ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది కంపల్సరీ క్రియేట్ అవుతుంది. అండ్ మనం అనుకున్నది అయితే కనుక పక్కాగా కాన్సన్ట్రేటెడ్గా భక్తితో చేస్తే కంపల్సరీ నెరవేరుతుంది. మీరు అనుకునేది ఐశ్వర్యం కావాలి, ఇన్ని గెలుచుకోవాలి, అన్ని గెలుచుకోవాలి అంటే కనుక ప్రతిదీ మనం అడగంగానే ఇట్లా ఇచ్చారు. మన కర్మానుసారం మనకి ఏం రావాలో అది లేట్ అవ్వకుండా తొందరగా మనకు వచ్చేలాగా అయితే చూసుకుంటారనమాట స్వామి. అది నేను నేర్చుకున్నాను. సో ఇలా నేనైతే 11 రోజులు హనుమాన్ చాలీసా రోజు బ్రహ్మముహూర్తంలో 11 సార్లు చదువుకున్నాను. ఈ వీడియో చూసి నేర్చుకున్న వాళ్ళు ఏదన్నా ఉంటే కనుక కంపల్సరీ మీరు కూడా అది ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పిన దానిలో కొంచెం తప్పులు ఏమైనా ఉంటే కనుక క్షమించండి. నేను నేర్చుకున్నది మాత్రమే చెప్పాను, ఎవరి బిలీఫ్ని తక్కువ చేయడానికి కాదు. మీకు తెలిసిన పద్ధతులు ఇంకేమైనా ఉంటే అడిషనల్గా అవి చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోండి, ఎంతమంది వీడియోలు చూసినా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పంతులు గారిని అడగండి, వారిని అడగండి. వాళ్ళు మొత్తం డీటెయిల్డ్గా చెప్తారు. ఒక పేపర్లోనో బుక్లోనో రాసుకొచ్చుకోండి, అలా ఫాలో అవ్వండి. ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు దాకా చూసినందుకు అందరికీ జై హనుమాన్. థ్యాంక్ యూ. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.